బీజేపీకి 4 లక్షల మెజార్టీ వచ్చిన లోక్సభ నియోజకవర్గం మల్కాజ్గిరి అని ఎంపీ ఈట్ల రాజేందర్ అన్నారు. 7 అసెంబ్లీ నియోజకవర్గాలను ఆధిక్యం వచ్చిందని తెలిపారు. తనపై ఉంచిన నమ్మకంతో ఓటేసిన వారందరికీ అండగా ఉంటున్నానని చెప్పారు. ఏడాదికి గాను తాను నిర్వహించిన పాత్రపై ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజలపై కక్షగట్టినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. హైడ్రా పేరుతో కాలనీలు బస్తీలను కూల్చివేస్తామని భయపెడుతున్నారన్నారు. గూడు కూల్చే ప్రభుత్వంగా మారిందని మండిపడ్డారు. హైడ్రా దుర్మార్గులకు వ్యతిరేకంగా పోరాటం చేశామని ఈట్లా చెప్పారు. మూసీ ప్రక్షాళన పేరుతో ఇళ్లను కూల్చేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేసిందన్నారు. మోదీ 11 ఏళ్ల పాలన తాను ఎంపీగా ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 22న సభ నిర్వహిస్తామని ఎంపీ ఈట్ల రాజేందర్ తెలిపారు. ఈట్ల రాజేందర్ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేంద్ర లైవ్ ద్వారా అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ రవి. ఈ నెల 22వ తేదీన సికింద్రాబాద్ వేదికగా మోడీ 11 ఏళ్ల పాలన, అదేవిధంగా మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్కి సంబంధించి ఏడాది పూర్తవుతున్నటువంటి సందర్భంగా ఈ 2 అంశాలను పరిగణలోకి తీసుకుంటూ కూడా సికింద్రాబాద్ కేంద్రంగా భారీ సభను ఏర్పాటు చేయబోతున్నారు. ఈ సభకి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డితో పాటు అదేవిధంగా బండి సంజయ్, అదేవిధంగా కీలక నేతలు, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సునీల్ బన్సాల్ కానీ ఇతర కీలక నేతలంతా కూడా ఈ సభకి హాజరవుతారంటూ కూడా ఆయన కొద్దిసేపటి క్రితమే మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ సభలో ప్రధానంగా తన ఏడాదికి సంబంధించి ఎంపీగా గెలిచిన తర్వాత ఏడాది పూర్తయినటువంటి నేపథ్యంలో ఈ ఏడాది పాటు తన మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశాను, ఏ విధమైనటువంటి ప్రజలకి సేవా కార్యక్రమాలు చేశానన్న దానిపైన ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తానంటూ కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ మల్కాజ్గిరి నియోజకవర్గానికి సంబంధించి దాదాపు 4 లక్షల వేలకు పైగా కూడా బీజేపీకి మెజారిటీ ఇచ్చారు ప్రజలు. ఇక్కడ ప్రజలంతా కూడా నా పైన నమ్మకం పెట్టుకున్నారు. వారికి ఏ సమస్య వచ్చినా నేను అండగా ఉంటాననేటటువంటి మాటను ఇవ్వడం జరిగింది. ఆ మాటకు అనుగుణంగానే నేను ప్రజలకు ఏ సమస్య వచ్చినా సరే వెంటనే వారి వద్దకెళ్ళి వారి సమస్యలను పరిష్కరించేటటువంటి ప్రయత్నం చేస్తున్నానంటూ కూడా చెప్పుకొచ్చారు. దాంట్లో భాగంగా ప్రధానంగా హైడ్రాతో ముఖ్యంగా మల్కాజ్గిరి నియోజకవర్గంలో చాలా పేదల ఇళ్లను కూల్చేసేటటువంటి ప్రయత్నం చేశారు. దాన్ని నేను అడ్డుకోవడం జరిగింది. దీంతో పాటు మరొకవైపు మూసీ ప్రక్షాళన పేరుతో మూసీ పరివాహక ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజల ఇళ్లను కూడా ప్రభుత్వం కూల్చేసేటువంటి ప్రయత్నం చేసింది. వారందరికీ కూడా నేను అండగా ఉన్నాను, అదేవిధంగా వారందరికీ ధైర్యం కల్పించానంటూ కూడా చెప్పడం జరిగింది. మల్కాజ్గిరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా అభివృద్ధి చెందింది, అత్యధికంగా నిధులు వచ్చినటువంటి మల్కాజ్గిరి అభివృద్ధి చెందినటువంటి నియోజకవర్గం మల్కాజ్గిరి నియోజకవర్గం అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా దీంతో పాటు మరికొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరానికి సంబంధించినటువంటి అంశం ప్రస్తుతం హాట్ టాపిక్గా తెలంగాణ రాష్ట్రంలో దానిపైన చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒకవైపు కాళేశ్వరానికి సంబంధించినటువంటి అంశం పైన ప్రధానంగా దాంట్లో పాత్ర ఉన్నటువంటి వారందరినీ కూడా కమిషన్ విచారిస్తున్నటువంటి సందర్భంగా ముఖ్యంగా ఇప్పటికే ఈటెల రాజేందర్ కానీ హరీష్ రావు కానీ అదేవిధంగా కేసీఆర్ కూడా ఈ కమిషన్ ముందు హాజరైనటువంటి పరిస్థితి. ముఖ్యంగా కాళేశ్వరానికి సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా ఇప్పటికీ ఒకవైపు కాంగ్రెస్ చెప్తుంది కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి అసలు క్యాబినెట్ కానీ అదేవిధంగా సబ్ కమిటీకి సంబంధించినటువంటి ఆమోదం లేకుండానే ఈ క్యాబినెట్ ముఖ్యంగా కాళేశ్వరాన్ని నిర్మించారనేటటువంటి అంశాన్ని పదే సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ మరొకవైపు దాన్ని తిప్పుకొడుతూ ముఖ్యంగా కొద్దిసేపటి క్రితమే ఈటెల రాజేందర్ కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఏ పని చేయాలన్నా సరే బాస్ అభిప్రాయం, బాసు సిగ్నల్ లేకుండా ఏదైనా చేస్తామా అనేటటువంటి అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేస్తేనే ఏ పని అయినా సరే కంప్లీట్ అయ్యేది. ముఖ్యంగా గతంలో సబ్ కమిటీ అదేవిధంగా ముఖ్యంగా క్యాబినెట్ సంబంధించి ఆమోదం తర్వాతే కాళేశ్వరం ప్రాజెక్ట్ని నిర్మించడం జరిగింది అనేటటువంటి అంశాన్ని చెప్పడం జరిగింది. ముఖ్యంగా రీడిజైన్కి సంబంధించినటువంటి అంశంలో ముఖ్యంగా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఏదైతే ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నో దానికి సంబంధించినటువంటి అన్నిట్లపైన కూడా సబ్ కమిటీ వేయడం జరిగింది. ఆ సబ్ కమిటీలో భాగంగానే అటు కాళేశ్వరం కానీ సుందిల్ల కానీ అన్నారంకి సంబంధించినటువంటి ప్రాజెక్టుల విషయంలో రీడిజైన్ చేయడం జరిగింది. ఇదంతా కూడా కేసీఆర్ ఆ కన్ను సన్నల్లోనే ఆయన చెప్పినటువంటి విధంగానే ఈ ప్రాజెక్ట్ అంతా కూడా రూపుదిద్దుకుందంటూ కూడా ఈటెల రాజేందర్ చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి అవసరమైతే
నేను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తా, దీనికి ఎవరైనా సరే ఎటువంటి వివరాలు అడిగినా సరే ఆ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి అన్ని వివరాలను కూడా నేను ఇస్తానంటూ కూడా ఈటెల రాజేందర్ చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మరొకవైపు దీనికి సంబంధించి ఎందుకంటే పీసీ గోస్కి సంబంధించినటువంటి కమిషన్ విచారణ చేస్తుంది, దీనికి సంబంధించి ముందు నుంచి కూడా బీజేపీ పార్టీ వ్యతిరేకిస్తుంది. ఈ కమిషన్ ద్వారా పూర్తి న్యాయం జరగదు, పూర్తి స్థాయిలో విచారణ జరగదు అనేటటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తుంది. బీజేపీ ఒకటే డిమాండ్ చేస్తుంది ఈ కమిషన్కి సంబంధించి దీన్ని పక్కకు తప్పించి, అదేవిధంగా మరొకవైపు పూర్తి స్థాయిలో ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి అంశం పైన సిబిఐతో విచారణ చేయించాలంటూ కూడా ఈటెల రాజేందర్ కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. మొత్తానికి ఈటెల రాజేందర్కి సంబంధించినటువంటి ఏడాది ఎంపీగా గెలిచిన తర్వాత ఏడాది కంప్లీట్ అయినటువంటి తరుణంలో, అదేవిధంగా 11 ఏళ్ల మోడీ పాలనకు సంబంధించినటువంటి అంశం కేంద్రంగా 22వ తేదీన భారీ బహిరంగ సభని ఏర్పాటు చేసి 11 ఏళ్ల పాలన, అదేవిధంగా ఏడాదిలో నేను చేసినటువంటి కార్యక్రమాలన్నిటిపైన ప్రజలకు తెలియజేస్తానంటూ కూడా ఈటెల రాజేందర్ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి రవి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.